ఓరుగల్లును నయా దొంగల ముఠ వణికిస్తోంది. పక్కా ప్లాన్తో పోలీసులకు సవాల్ విసురుతున్నారు దొంగలు. ముసుగులు ధరించి చేతిపై ఒకే టైప్ పచ్చబొట్టున్న దొంగలు సంచారంతో నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. మారణాయుధాలతో చోరీకి దిగుతున్న ఈ ముఠాను డేంజర్ ముఠాగా భావిస్తున్నారు పోలీసులు. నగరంలో వీరి కోసం పోలీస్ బలగాలు సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు చెడ్డీ గ్యాంగ్, పార్థు గ్యాంగ్ లాంటి కరుడుగట్టిన దొంగల ముఠాల గురించి విన్నాం. కానీ ఇప్పుడు మరో డేంజర్ ముఠా వరంగల్లో దోపిడీలకు దిగింది. అదే టాటూ గ్యాంగ్. భారీ దోపిడీలకు పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగిన ఈ ముఠా వరంగల్ నగరాన్ని టార్గెట్ చేసింది. విశాలంగా ఉండే ధనవంతుల ఇళ్లను లూటీ చేస్తుంది. తాజాగా హన్మకొండ పిఎస్ పరిధిలోని ఓ ఇంట్లో భారీ దోపిడీకి దిగింది ఈ టాటూ గ్యాంగ్. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధి విద్యారణ్యపురిలో జరిగిన రాబరీ నగరమంతా ఉలిక్కిపడేలా చేసింది. ఈ చోరీ సీసీ ఫుటేజ్ చూసి పోలీసులే షాక్ అయ్యారు. మొత్తం 6 వ్యక్తులు ముసుగులు ధరించి చోరీకి దిగినట్లు గుర్తించారు. వాళ్ల ఒంటిపై ప్రతి ఒక్కరి ఎడమ చేతికి పచ్చబొట్టు, చేతిలో మారణాయుధాలు ఉండడం చూసి ఇదేదో డిఫరెంట్ డేంజర్ గ్యాంగ్ గా భావిస్తున్నారు పోలీసులు. వీరు మామూలు దొంగలు కాదని కరుడుగట్టిన అంతరాష్ట్ర దొంగలుగా గుర్తించారు. విద్యారణ్యపురిలో దోపిడీకి పాల్పడిన ఈ దొంగలు ఇంటి కిటికీ గ్రిల్స్ ధ్వంసం చేసి ఇంట్లోకి ప్రవేశించారు. విలువైన వస్తువులు దొంగలించారు. సీసీ కెమెరాల్లో వాళ్ల దోపిడీ దృశ్యాలు మొత్తం రికార్డయ్యాయి. అర్ధరాత్రి దోపిడీకి పాల్పడిన ముఠా 2.5 గంటల పాటు ఇంట్లోనే ఉన్నట్లు సీసీ ఫుటేజ్ ని బట్టి నిర్ధారించారు పోలీసులు. ఈ ముఠా ఇంట్లోకి ప్రవేశించిన సమయంలో ఆ ఇంట్లోని వారు నిద్రలో ఉన్నారు. ఎవరూ నిద్రలేచి ఎదురు తిరగకపోవడంతో అంతా ప్రాణాలతో బయటపడ్డారు. లేదంటే వాళ్లు వెంట తెచ్చుకున్న మారణాయుధాలతో దాడి చేసేవారని, ప్రాణ నష్టం జరిగి ఉండేదని భావిస్తున్నారు పోలీసులు. ఈ దొంగలు వరంగల్ దాటి బయటకు వెళ్లలేదని, నగర పరిసర ప్రాంతాల్లోనే ఎక్కడో తలదాచుకున్నారని పోలీసుల నిఘా వర్గాలు గుర్తించాయి. వీరి కోసం 6 ప్రత్యేక బృందాలతో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. టాటూ గ్యాంగ్ కోసం నగర పరిసరాలన్నీ జల్లెడ పడుతున్న పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ దోపిడీ ముఠా ఎలాంటి దారుణాలకు పాల్పడుతుందోనని ఓరుగల్లు ప్రజలు భయపడుతున్నారు.